హలో ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు తెలుగు విల్లాస్ కన్స్ట్రక్షన్. ఏదైతే మీరు ప్రాపర్టీ చూస్తున్నారో ఈ ప్రాపర్టీ చూస్తే మీరు ఫిదా అవ్వాల్సిందే. ఈ హౌస్ వచ్చేసి మీకు 180 స్క్వేర్ యార్డ్లో మంచి ఇండిపెండెంట్ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇల్లు చూస్తే ఫిదా అవ్వాల్సిందే ఫ్రెండ్స్, చాలా బాగా అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ హౌస్ ప్రైస్ వచ్చేసి ఎంత కోట్ చూస్తున్నారో, అదేవిధంగా లొకేషన్ ఎక్కడ ఉంది, సో అన్నీ కూడా కన్స్ట్రక్షన్ ఎలా చేశారు అన్నీ కూడా మీకు క్లియర్గా చెప్పడం జరుగుతుంది. దాంతోపాటు ఈ హౌస్ పైన ఎంత లోన్ వస్తుంది అన్నీ కూడా క్లియర్గా చెప్తాను. ఈ ప్రాపర్టీ ఎక్కడ ఉంది అన్నీ కూడా మీకు క్లియర్గా చెప్పడం జరుగుతుంది. సో ఈ వీడియో నచ్చినట్లయితే మీకు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియో మాత్రం మీకు చాలా అద్భుతంగా ఉండబోతుంది. సో లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. హలో నమస్తే ఫ్రెండ్స్ అందరికీ. ఏదైతే మీరు ప్రాపర్టీ చూస్తున్నారో ఈ ప్రాపర్టీ వచ్చేసి చాలా తక్కువ ప్రైస్లో, అక్కడున్న మార్కెట్ రేట్ కంటే చాలా తక్కువ బడ్జెట్లో, అదేవిధంగా మంచి బెస్ట్ కన్స్ట్రక్షన్ అని చెప్పొచ్చు, మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ అని చెప్పొచ్చు. చాలా మంచిగా అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. సో ఒకటి వచ్చేసి మీకు ఇప్పుడు ఏదైతే మనము ఇన్సైడ్ వెళ్తున్నామో ఇది వచ్చేసి మీకు 180 స్క్వేర్ యార్డ్స్, అదేవిధంగా దాని పక్కది వచ్చేసి మీకు 200 స్క్వేర్ యార్డ్లో అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. సో చాలా అద్భుతంగా అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది, మీరు క్లియర్గా చూసుకోవచ్చు. చాలా బాగుంటుంది గైస్. ఇండ్ల మధ్యలో అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. సో కాలనీ మధ్యలో అయితే ఉంటుంది ఈ హౌస్ వచ్చేసి. సో బోత్ హౌసెస్ ఆర్ వెరీ బ్యూటిఫుల్ అని చెప్పొచ్చు. సో చాలా మంచిగా అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. సో ఈ హౌస్ వచ్చేసి మీకు చాలా అందంగా అయితే కన్స్ట్రక్షన్ చేశారు. సో మీరు క్లియర్గా చూసుకోవచ్చు. పార్కింగ్ కావచ్చు, మీకు మెట్ల కింద వాష్ ఏరియా కావచ్చు, అదేవిధంగా మీకు స్టెప్స్కి చూసుకున్నట్లయితే టోటల్ కూడా గ్రానైట్ అయితే పెట్టడం జరిగింది. సో వర్క్ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా, క్వాలిటీ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చాలా మంచిగా అయితే ది బెస్ట్ కన్స్ట్రక్షన్ అని చెప్పొచ్చు. చాలా ఎక్సలెంట్గా అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది, మీరు క్లియర్గా చూసుకోవచ్చు. అదేవిధంగా మీరు ఈ హౌస్ ఇన్సైడ్ కూడా చూసుకున్నట్లయితే చాలా మంచిగా అయితే అద్భుతంగా అయితే కన్స్ట్రక్షన్ చేశారు, మీరు క్లియర్గా చూసుకోవచ్చు. దాంతోపాటు మనం చూసుకున్నట్లయితే ఈ హౌస్కి చుట్టూ కూడా సెట్ బ్యాక్ అయితే ఇవ్వడం జరిగింది, మీరు క్లియర్గా చూసుకోవచ్చు. దాంతోపాటు మీకు ఈ హౌస్కి మీకు ఎలివేషన్ టైల్స్ కూడా చాలా మంచిగా అద్భుతంగా అయితే పెట్టడం జరిగింది, మీరు క్లియర్గా చూసుకోవచ్చు. బోత్ సైడ్ వచ్చేసి మీకు ఈస్ట్ అదేవిధంగా సౌత్ కూడా మంచిగా అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఎలివేషన్ టైల్స్ తోటి. అదేవిధంగా మీరు క్లియర్గా చూసుకున్నట్లయితే చుట్టూ కూడా సెట్ బ్యాక్ అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మీకు అవుట్ సైడ్ చూసుకున్నట్లయితే మీకు వాష్ ఏరియా కూడా చాలా అద్భుతంగా అయితే ఇవ్వడం జరిగింది. చాలామంది అయితే మీకు మెట్ల కింద అయితే ఇస్తుంటారండి టాయిలెట్ వచ్చేసి. ఇక్కడ వచ్చేసి మీకు వాష్ ఏరియా కూడా చాలా మంచిగా అయితే ఇవ్వడం జరిగింది, స్పేషియస్గా అయితే ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఇది టాయిలెట్ వచ్చేసి మీకు అవుట్ సైడ్ వచ్చేసి చాలా అద్భుతంగా అయితే చేసి ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి ఇండియన్ అండి. సో ఈ బయట వచ్చేసి మీకు ఒకటి ఇండియన్ టాయిలెట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇన్సైడ్ వచ్చేసి బోత్ ఆర్ మీకు వెస్టర్న్ టాయిలెట్ అయితే పెట్టడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మీకు వాష్ ఏరియా వస్తుందండి. సో ఇక్కడ మీకు ఎలాంటి వాటర్ ప్రాబ్లం ఉండకుండా ఇండిపెండెంట్ బోరు, సంపుతో పాటు పైన వాటర్ ట్యాంక్ కూడా ఇవ్వడం జరిగింది. దాంతోపాటు మీకు ఏదైతే మన తెలంగాణలో ఏదైతే మీకు మిషన్ భగీరథ కూడా మీకు అందుబాటులో ఉంటుందండి. మిషన్ భగీరథ వాటర్ కూడా ఉంటుంది. సో ఎలాంటి ప్రాబ్లం ఉండదు, వాటర్ విషయంలో ఎలాంటి డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అదేవిధంగా మీకు వాటర్ ప్రాబ్లం మీకు వాటర్ ప్రాబ్లం కూడా ఉండదు, మీరు క్లియర్గా చూసుకోవచ్చు. ఇప్పుడు వచ్చి మనము హాల్లో ఎంటర్ అయ్యామండి. సో హాల్ చూసుకున్నట్లయితే చాలా అద్భుతంగా అయితే ఉంటుందండి. సో మంచిగా అయితే మీకు మంచి సివిల్ ప్లానింగ్తో అయితే ఇల్లు కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది. సో మీకు సిట్టింగ్ ఏరియా, సిట్అవుట్ కావచ్చు, అదేవిధంగా మీకు హాల్ కావచ్చు, బెడ్రూమ్లు కావచ్చు, టాయిలెట్స్ కావచ్చు, కిచెన్ కావచ్చు, చాలా అద్భుతంగా అయితే రావడం జరిగింది. మంచి స్పేషియస్గా మంచి పెద్ద హౌస్ అని చెప్పవచ్చు. ఏదైతే ఈ హౌస్ ఉందో 180 స్క్వేర్ యార్డ్లో అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. బడ్జెట్ కూడా చాలా తక్కువ బడ్జెట్లో ఇల్లు మార్కెట్లో అయితే పెట్టడం జరిగింది. ఈ హౌస్కి వచ్చేసి మీకు అన్ని ఫాల్ సీలింగ్ కావచ్చు, లైటింగ్ కావచ్చు, అదేవిధంగా ఫ్యాన్లు కావచ్చు, అన్నీ కూడా మీకు రెడీ టు మూవ్ ఆక్యుపై అని చెప్పొచ్చు. సో ఈ హౌస్కి వచ్చేసి ఒక్కటి మీకు ఇంటీరియర్ అయితే చేపేయడం లేదండి. సో కబోర్డ్స్ ఒక్కటి చేపేయడం లేదు. సో అది ఇడిచి పెడితే మాత్రం మీకు కబోర్డ్స్ అన్నీ కూడా అద్భుతంగా అయితే చేపేయడం జరిగింది. సో వర్క్ విషయంలో ఎలాంటి మీరు డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు, చాలా అద్భుతంగా అయితే చేపేయడం జరిగింది. ప్రతిదీ కూడా చెప్పొచ్చు. మీరు ఫాల్ సీలింగ్ కావచ్చు, అదేవిధంగా మీకు ఫ్లోరింగ్ వచ్చేసి టోటల్ కూడా గ్రానైట్ అయితే వేయడం జరిగింది. దాంతోపాటు మీకు క్లియర్గా చూసుకున్నట్లయితే పెయింటింగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే టోటల్ కూడాను మీకు ఈసీఎల్ రాయల్ పెయింట్ అయితే వేయడం జరిగింది. చాలా అద్భుతంగా అయితే కన్స్ట్రక్షన్ అయితే చేశారని చెప్పొచ్చు. సో మీరు క్లియర్గా చూసుకున్నట్లయితే ఇప్పుడు వచ్చేసి మనం బెడ్రూమ్లోకి అయితే వెళ్తున్నామండి. సో బెడ్రూమ్లో చూసుకున్నట్లయితే మీకు బెడ్రూమ్ కూడా చాలా పెద్దగా స్పేసియస్గా అయితే రావడం జరిగింది. దీనికి వచ్చేసి మీకు అటాచ్డ్ టాయిలెట్ అయితే ఇవ్వడం జరిగింది. ఏదైతే మీరు చూస్తున్నారో ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఈ మాస్టర్ బెడ్రూమ్కి వచ్చేసి మీకు అటాచ్డ్ టాయిలెట్ ప్లస్ మీ బెడ్రూమ్లో సెల్ఫ్లు కూడా ఇవ్వడం జరిగింది. కబోర్డ్ చేపించుకోవాలనుకుంటే మీరు చేపించుకోవచ్చు. చాలా అద్భుతంగా అయితే చేయడం జరిగింది కన్స్ట్రక్షన్ వచ్చేసి, మీరు క్లియర్గా చూసుకోవచ్చు. అదేవిధంగా టైలెట్ ఒకసారి మీరు క్లియర్గా చూసుకున్నట్లయితే ఒక్కొక్క టైలెట్ చాలా పెద్దగా స్పేసియస్గా అయితే రావడం జరిగింది, మీరు క్లియర్గా చూసుకోవచ్చు. చాలా అద్భుతంగా లెంత్ కావచ్చు, బెర్త్ కావచ్చు, చాలా పొడవుగా హైట్గా ప్రతి ఒక్కటి కూడా చాలా మంచిగా అయితే రావడం జరిగింది. అదేవిధంగా మీకు ఏదైతే ఈ టాయిలెట్ ఉందో మీకు దాదాపు సీలింగ్ వరకు టోటల్ కూడా 2/4 టైల్స్ అయితే పెట్టడం జరిగింది. సో మీకు మాస్టర్ బెడ్రూమ్ కావచ్చు, చిల్డ్రన్ బెడ్రూమ్ కావచ్చు, మీకు వెస్టర్న్ టాయిలెట్ అయితే పెట్టడం జరిగింది. సో హాల్
హాల్ చూసుకున్నట్లయితే ఎంత అద్భుతంగా ఉందని చెప్పొచ్చు. చాలా ఎక్సలెంట్గా అయితే కన్స్ట్రక్షన్ చేశారు. సో మీకు సైజ్ చూసుకున్నట్లయితే సైజు అదేవిధంగా మంచి ప్లానింగ్తో అయితే కన్స్ట్రక్షన్ చేశారని చెప్పొచ్చు. ఇప్పుడు వచ్చేసి మనము చిల్డ్రన్ బెడ్రూమ్లోకి అయితే వెళ్తున్నామండి. సో చిల్డ్రన్ బెడ్రూమ్కి వచ్చేసి ఇది కూడా చాలా అద్భుతంగా అయితే కన్స్ట్రక్షన్ చేశారు, మంచి ప్లానింగ్తో అండి. సో ఇది కూడా మనకు మాస్టర్ బెడ్రూమ్లో పోల్చుకుంటే దరిదాపుగా 2 సేమ్ ఉంటాయండి. సో మనం తక్కువ ఎక్కువ కాకుండా 2 సేమే ఉంటాయి అని చెప్పొచ్చు. దాంతోపాటు మీకు చిల్డ్రన్ బెడ్రూమ్కు కూడాను మీకు సపరేట్ వచ్చేసి టాయిలెట్ ఇవ్వడం జరిగింది. అటాచ్డ్ టాయిలెట్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు ఏదైతే మీకు కనిపిస్తుంది కదా, సో ఇది వచ్చేసి మీకు వెస్టర్న్ టాయిలెట్ అండి. సో మీకు ప్రతి టాయిలెట్ను కూడా 2x4 టైల్స్ అయితే పెట్టడం జరిగింది. చాలా మంచిగా అయితే ఉంటుంది గైస్. ఈ టైల్స్ కూడా పడిపోవడానికి అవకాశం ఉండకుండా 2x4 అయితే పెట్టడం జరిగింది. సో మీరు కిచెన్ చూసుకున్నట్లయితే కిచెన్ కూడా చాలా అద్భుతంగా అయితే ఉందని చెప్పొచ్చు. కిచెన్లో వచ్చేసి మీరు క్లియర్గా చూసుకున్నట్లయితే కిచెన్ పక్కన చిన్నగా పూజా రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. సో వాస్తు ప్రకారంగా పూజా రూమ్ వచ్చేసి కిచెన్ పక్కనే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీకు చాలా అద్భుతంగా అయితే రావడం జరిగింది. మీరు క్లియర్గా చూసుకోవచ్చు. పూజా రూమ్లో దాదాపు సీలింగ్ వరకు అయితే పెట్టడం జరిగింది. దాదాపు ఎవరు పెట్టారండి, అంత అద్భుతంగా అయితే పెట్టడం జరిగింది. సో టైల్స్ వచ్చేసి దాదాపు సీలింగ్ వరకు అయితే తీసుకోవడం జరిగింది. సో మీరు క్లియర్గా చూసుకోవచ్చు. ఈ హౌస్కి మీరు క్లియర్గా చూసుకున్నట్లయితే మీకు టైల్స్ చూసుకోవచ్చు. టైల్స్ వచ్చేసి చాలా అద్భుతంగా అయితే ఉన్నాయండి కిచెన్లో వచ్చేసి. సో కిచెన్ కూడా చాలా ఎక్కువ హైట్ కాకుండా చాలా మీడియంగా అయితే ఉంటుంది. చాలా అద్భుతంగా అయితే కన్స్ట్రక్షన్ చేశారని చెప్పొచ్చు. దాంతోపాటు ఈ హౌస్ పైన మీకు 80 to 90% బ్యాంక్ లోన్ వస్తుంది. ఏ బ్యాంక్లో అయినా తీసుకోవచ్చు. ప్రాపర్టీ వచ్చేసి మీకు మహబూబ్నగర్ డిస్టిక్లో అయితే ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం కాల్ చేసి సైట్కి రావచ్చు. ఇది మీకు నియర్లీ ఏదైతే హౌస్ ఉందో హౌస్ నుంచి మీకు స్కూల్స్ కావచ్చు, అదేవిధంగా హాస్పిటల్స్ కావచ్చు, షాపింగ్ మాల్స్ కావచ్చు, చాలా నియర్లో అయితే ఉందని చెప్పొచ్చు. ఈ ప్రాపర్టీ వచ్చేసి మీకు మహబూబ్నగర్ డిస్టిక్లో అయితే ఉంటుంది. పాలమూరు డిస్టిక్లో అయితే ఉంటుంది గైస్. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం తప్పకుండా కాల్ చేసి సైట్కి రావచ్చు. సో ప్రైస్ వచ్చేసి 58 లక్షలు, నెగోషియబుల్ ప్రైజు, తక్కువ చేయడం కూడా జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం కాల్ చేసి సైట్కి రావచ్చు. 180 స్క్వేర్ యార్డ్లో అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. చాలా మంచిగా అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం కాల్ చేసి సైట్కి రావచ్చు. చాలా తక్కువ ప్రైస్లో అయితే మార్కెట్లో తీసుకురావడం జరిగింది. అక్కడ ఉన్న మార్కెట్ రేట్ కంటే చాలా తక్కువ ధరకైతే సేల్ చేయడం జరుగుతుంది. సో వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. Thank you everyone.